నుంచి పిల్లలకి ఐక్యరాజ్య సమితికి పంపించిన ఎస్ సుహాసిని ఆనంద్ గారు, శ్రీశైలం గారు, ప్రైమ్ టైం డిబేట్ లైవ్ గా చూస్తున్నటువంటి ఒక వీక్షకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. శ్రీశైలం గారు బీజేపీ అధికార ప్రతినిధి గారిని మాకు హోదానే కావాలి అని అడగండి, బిర్యానీ వద్దు, మాకు హోదాతోని గంజినీళ్ళు వచ్చినా కానీ ప్రత్యేక హోదానే మాకు ముద్దు, మాకు ఇస్తానన్నటువంటి తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పైన మీరు బీజేపీ అధికార ప్రతినిధిని ప్రశ్నించండి. లైవ్లో పెట్టినటువంటి కామెంట్ జస్ట్ మీకు కాపీ పేస్ట్ చేసి చెప్తున్నాను. ప్రత్యేక హోదా అంటే ఏంటో అసలు వాళ్ళకి ఐడియా ఉందా? మీరు డెఫినేషన్ చెప్పండి, పోనీ మాలాంటి లేమెన్స్ కి అర్థమయ్యేటట్టు డెఫినేషన్ చెప్పండి. నేను చెప్తా. మామూలుగా అయితే కేంద్ర ప్రభుత్వ వాటా 60% ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంటుంది. అది మామూలుగా హోదా లేని రాష్ట్రాలకి. కానీ హోదా వస్తే 90% కేంద్ర ప్రభుత్వ వాటా వస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. ఇంతే, అది కూడా అడగడం జరిగింది. ఏ మాత్రం చట్టం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఓకే, అయినా సరే దానిపైన ఒక ఆలోచన చేసి ఇది కూడా రాయితీ లేకుండా అని వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు చట్టం చేయలేదు. సరే, ఏదో రకంగా అడ్డగోలుగా విడగొట్టేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఇంపాల్, మేఘాలయ అన్నీ కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలుపెట్టి గత 25-30 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇవన్నీ ప్రత్యేక హోదాలో ఉన్నాయి. దానివల్ల ఏ మాత్రం డెవలప్మెంట్ లేని రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అది నార్త్ ఈస్టర్న్ స్టేట్సే. ఎందుకు? మొదటి నుంచి కూడా 2014లో మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అప్పటి వరకు జరిగిన కుళ్ళులు, అప్పటి వరకు జరిగిన మిస్ మేనేజ్మెంట్, అప్పటి వరకు జరిగిన ఒక అసందర్భంగా ఎక్కడ ఒక ప్లానింగ్ లేదు, అస్తవ్యస్తం గందరగోళమైన ఒక పరిస్థితిని ఆ రోజు నుంచి స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఈ రోజు మనం అగ్ర రాజ్యాలతో ఏ విధంగా పోటీ పడి కరోనా లాంటి మహమ్మారిని కూడా, అంటే ఇంకా అంతే పేద దేశం, ఎప్పుడు చూసినా 2014 వరకు పేద దేశం భారతదేశం పేద దేశం. ఆ మాట ఈ రోజు ఎవడైనా అంటున్నాడా ప్రపంచంలో? అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక స్ట్రీమ్ లైన్ చేసి చక్కగా ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తూ, ఈ రోజు గతంలో రాజీవ్ గాంధీ అన్నాడు అక్కడ రూపాయి ఇస్తే కిందకి వచ్చేసరికి 20 పైసలే వస్తుంది అని. ఈ రోజు ఆ లీకేజీలు లేవే. జన్ధన్ ఖాతా తెరవడం నుంచి, ఆధార్ కార్డు పెట్టినప్పటి నుంచి, ఇవన్నీ సింక్ చేయడం నుంచి, ప్రతి రూపాయి ఇండియా నుంచి బయటకు వెళ్లే రూపాయికి, వేరే దేశాల నుంచి ఇండియాకు వచ్చే ప్రతి రూపాయికి లెక్కపత్రం ఉంది, పర్ఫెక్ట్ గా అకౌంటింగ్ ఉంది. అండ్ ఇందాక ఒక ఆయన చెప్తున్నారు, అక్కడ వరకు వస్తాను, ప్రత్యేక హోదా గురించి చెప్తున్నా. అయినా సరే హోదా అన్న పేరు కన్నా మీకు నేను చాలా విధాల స్పెషల్ గా మీకు దానిపైన ఇంట్రెస్ట్ చేసి ఒక ప్యాకేజెస్ గా ఇస్తాము. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే హోదా వల్ల 90-10% వస్తుందో ఆ 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఈ రోజు వరకు 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే గ్రామ పంచాయతీలకు ఇచ్చే 90% ఆఫ్ ద నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఏదో మధ్యలో కొందరు ఆలోచన కుహనా మేధావులే ఇలా మాట్లాడుతున్నారండి. దానివల్ల అవగాహన లేని పాపం సామాన్య ప్రజలు ఆనంద్ గారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అతను పర్వాలేదు, నేను చెప్తాను. ఈ రోజు లెట్ మీ కంప్లీట్ అండి. ఈ రోజు జీడిపి 7.8% లో రన్ అవుతోందంటే కరోనా లాంటి కష్టకాలం నుంచి మనం బయటపడి ఎప్పుడూ కూడా దిగుమతే కానీ ఈ దేశానికి ఎగుమతి ఎప్పుడైనా చేశామా? అటువంటిది అసలు అగ్ర రాజ్యాలే షేక్ అయిపోయాయి. మనం చేస్తున్న అన్ని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎంత అసలు డెవలప్మెంట్ జరిగింది. ఈ రోజు విదేశాల్లో ఉన్న పిల్లలందరూ కూడా మన దేశం బాగుంటుందండి, మన దేశంలో వనరులు బాగున్నాయి, మన దేశంలో ఉపాధి కల్పన జరుగుతోంది, కొన్ని కోట్ల మందికి ఉపాధి వస్తోంది అని చెప్పి ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇంత జరుగుతూ ఉంటే, ఇందాక ఎవరండి కాలర్ లో ఉన్న ఆయన అక్షర సత్యం గారు, మేబీ విత్ డ్యూ రెస్పెక్ట్స్, నాశనం చేసి ఏంటి? వాట్ ఆర్ యూ టాకింగ్?
రికార్డ్ ఉందా? షో మీ, ఐ విల్ షో యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏం డెవలప్మెంట్ జరిగిందో డైరెక్ట్ డిబేట్ కూర్చోండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? అన్యాయం అన్యాయం. మరి ఇంత అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ వెనకాల ఎందుకు క్యూ కడుతున్నాయి ఇక్కడున్న పార్టీలు? చెప్పండి, మీకేం కావాలి? మాకు ప్రత్యేక హోదా ఉంటేనే మేము మీతో స్నేహం చేస్తాము, మేము అలయన్స్ లో ఉంటామని చెప్పలేపారా? ఆ గట్స్ లేవా మీకు? ఎందుకు ఈ పార్టీస్ అన్ని మాట్లాడుతున్నాయి? ఎందుకు కావాలి భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నాయి? సో అబద్ధం చెప్పకండి, తెలిస్తే నిజం చెప్పండి ప్రజలకి. లేకపోతే అంటే ఈ మేధావులుగా వస్తున్న ఎనలిస్ట్ గా వస్తున్న వాళ్ళకి కూడా విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఐఎమ్ టెలింగ్, ఉన్నది చేసింది చేసినట్టు చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి. అన్యాయం 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 అని నోటికి వచ్చినట్టు టక 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 స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ వెరీ రాంగ్. He has to withdraw that statement. Yes. Suhasini Anand garu, one caller question for you. I got all statistics with me. తెలియని వాళ్ళతో మాట్లాడమనండాలా. Yes. Sudhakar from Godavari Kani. Sudhakar, please. సార్ నమస్తే అండి శ్రీశైలం గారు. Yes. అయితే సిక్కిం ఇవన్నీ పర్వత ప్రాంతాలు కదా సార్, మా ఆంధ్ర మైదాన ప్రాంతం తేడా లేదా సార్? ఉండాలి కదా, తేడా ఉన్నది కదా. పర్వత ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఎక్కడ పోతాయి? మైదాన ప్రాంతాల్లో ఉంటాయి. సింపుల్ దాంట్లో దానికి ఏమున్నా సార్? ఇప్పుడు కాలర్ గారు చెప్పేది ఏంటంటే ప్రత్యేక హోదా కోసం కొన్ని ఉన్నాయి, 6-7 పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే కొండ ప్రాంతాలు అయి ఉండాలి, ప్లస్ అక్కడేమో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉండాలి, అక్కడ అండర్ డెవలప్మెంట్ ఎక్కువ అడవి శాతం, అడవి ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఎక్కువ ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. సరే, అవన్నీ కూడా అనలేదు, మనం అన్నాం కాబట్టి 90-10 హోదాకి ఎంత పర్సెంట్ ఉందో అంతా ఆంధ్రప్రదేశ్కి వస్తోందండి. కానీ స్థానికంగా ఉన్న పార్టీలు పదవుల్లో ఉండి వీళ్ళు చాతకానితనాన్ని ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసుకోక మన రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం డెవలప్ చేయాలండి ఈ రాష్ట్రాన్ని. వీళ్ళు ఫెయిల్ అయ్యి, గతంలోనూ ఇప్పుడు కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యి, వీళ్ళ ఫెయిల్యూర్స్ అంతా ఎక్కడో ఉన్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఫెడరల్ స్ట్రక్చర్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే అమల్లోకి వస్తాయి. అంతే, వీళ్ళ చాతకాంతనాన్ని బీజేపీ చేయలేదు. వాట్ హ్యాస్ బీజేపీ టు డూ హియర్? ఇక్కడ ఏదైనా 100% మా చేతుల్లోకి ఇస్తే 100% ఈ పార్టీకి ఎప్పుడో బాగుండేది. అందుకనే మేము డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం. ఈ అన్ని మాటలకి పటాపంచలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చేత కాలేదు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం అధికారంలోకి వచ్చాక. అందరికీ ఛాన్స్ ఇస్తారు. ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళు చాలా ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ ఆలోచనని మనం ఉన్న విషయాన్ని చెప్తే వాళ్ళందరూ గుండెల్లో పెట్టుకు చూసుకున్నారండి భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని. కేంద్రంలో ఇన్ని నాయకత్వ లక్షణాలతో ఇన్ని చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగట్లేదు? అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి, డెవలప్మెంట్ లేదు. సో పాలిటిక్స్ ఎప్పుడు చేయాలి? 5 సంవత్సరాలకు ఒకసారి చేయండి, బట్ డెవలప్మెంట్, అభివృద్ధి దానిపైన ఉన్నాం. కాబట్టి ఈ రోజు మళ్ళీ మూడోసారి ముచ్చటగా మోదీ 3.0 రాబోతోంది. నెక్స్ట్ 5 years కూడా ప్లాన్ గట్స్ తో మోడీ గారు ఈ రోజు రాజ్యసభలో చెప్పారు.